హాయ్ అందరికీ. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక చికెన్ చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది రసంకి అలాగే సాంబార్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 కిలో తీసుకున్నాను చికెను. దాన్ని బాగా కడిగేసి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి కొద్దిసేపు అలా ఉంచేయాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. 1/2 కేజీకి ఇది సరిపోతుంది. 1 కిలో అలా అయితే ఒక 3 తీసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రైకి కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్ కదా, కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్. నేనైతే నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కొంచెం ఆయిల్ తీసుకుంటాను ఎక్కువగా. దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే ఒక యాలుక, కొద్దిగా లవంగాలు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు ఒక 2 ఆకులు తీసుకొని ఈ విధంగా తుంచి వేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రైకి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను సాల్ట్ తీసుకున్నాను 1 స్పూను, అలాగే ఒక 1/2 స్పూను పసుపు తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక చికెన్లో కొద్దిగా వేసాం కదా పసుపు అలాగే సాల్ట్, అందుకని ఇక్కడ నేను తక్కువగా తీసుకున్నాను. ఇవన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. 70% వరకు ఫ్రై అవుతేనే. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుంటేనే ఏ కర్రీకైనా టేస్ట్ బాగుంటుంది. బయటది అస్సలు వాడద్దండి. ఇంకా తప్పదు అన్నప్పుడు ఎప్పుడన్నా వాడుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడకూడదు. మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఈ విధంగా ఆనియన్స్ అనేది కలర్ మారితే సరిపోతుంది. ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను. మొత్తం ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోండి. మీకు ఆయిల్ ఎక్కువగా ఉంది అనిపిస్తే మీరు తక్కువగా వేసుకోండి, కానీ నాన్ వెజ్కి కొద్దిగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక 4 ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేశాను. దీనివల్ల ఈ చికెన్కి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇవంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం తీసుకుంటున్నా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. కారం 1 స్పూనే. ఇక్కడ గరం మసాలా అలాగే చికెన్ మసాలా పౌడరు 1 స్పూన్ తీసుకున్నాను, సరిపోతుంది. మిరియాల పౌడర్ అయితే ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఎప్పుడైతే మనం మసాలాలు వేస్తామో అప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, అడుగు అంటిపోతుంది కదా, అందుకనేసి. నేను ఇక్కడ కారం తక్కువగా తీసుకున్నా, ఎందుకంటే పచ్చిమిర్చి అలాగే మిరియాల పౌడర్ వేసాను కదా, అందుకనేసి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఎప్పుడైనా సరే చికెన్లో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది టేస్టు. చాలా వరకు వేయరు కొందరు, కానీ ఒకసారి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేయలేదు కదా, దానివల్ల హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఈ విధంగా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అక్కడక్కడ మనం ఎంత అంటే లో ఫ్లేమ్లో పెట్టినా అడుగు అంటుతుంది. చూసుకుంటూ ఒక్కొక్కసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయ సగం తీసుకున్నాను, సరిపోతుంది. 1/2 కేజీనే కదా. మీకు నిమ్మకాయ లేదంటే కొద్దిగా పెరుగు తీసుకోవచ్చు. పెరుగు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా,
మనం ఎంత సిమ్లో పెట్టి చేసినా కూడా కొద్దిగానే అడుగు అంటుతూ ఉంది. ఇక్కడ కస్తూరి మేతి కొద్దిగా వేస్తున్నా. ఇది నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఏం లేదండి, ఈజీనే. మెంతాకు ఉంటుంది కదా, దాంతో చేస్తాము. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందాక కస్తూరి మేతి అని చెప్పాను కదా, అది మెంతాకుని బాగా కడిగేసి నీళ్ళన్నీ వడేయాలి. అసలు తడి ఉండకూడదు. ఒక పేపర్ మీద ఫ్యాన్ కింద ఆరిపెట్టేయాలి. అలా ఒక రోజంతా పెట్టేస్తే అది బాగా డ్రై అయిపోతుంది. లేదు ఎండలో అయినా పెట్టచ్చు. ఎండలో పెడితే అది గ్రీన్ కలర్లో ఉండదు, కొద్దిగా నల్లగా అయిపోతుంది. అందుకే నేను ఫ్యాన్ కిందనే ఆరిపెట్టేస్తాను పేపర్ వేసి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ తురుముని వేసుకుంటున్నా. సన్నగా తురుముకోవాలి. దీనివల్లే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది వేసిన తర్వాత ఎండు కొబ్బరి కదా, దానివల్ల ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. పచ్చి కొబ్బరి తురుము అయితే అస్సలు వేయద్దండి. దీనికి ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు చికెన్ ఫ్రై చేసిన, మటన్ ఫ్రై చేసిన ఈ విధంగా ఎండు కొబ్బరి లాస్ట్లో వేస్తారు. దానివల్ల టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రసము, సాంబారు అలాగే పప్పు చేసినప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టండి. కొద్దిగా ఎక్కువే తింటారు అన్నము, అంత బాగుంటుంది ఇది. నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. మీ ఇంట్లో ఎప్పుడు చేసినా ఇది అడుగుతారు, అంత బాగుంటుంది టేస్ట్. నేను ఈ చికెన్ అంతా ఒక ప్లేట్లో తీసుకుంటున్నా కదా, లాస్ట్లో అయితే ఆ కడాయిలో నేను కొద్దిగా అన్నం వేసుకొని కలుపుతాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూసారా చికెను ఎంత సాఫ్ట్గా, అసలు ఎంత బాగా ఉడికిందో, జ్యూసీగా చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని చేపించుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.